Welcome to online digital classes, Board of Intermediate Education, Government of Telangana. Tourism and Hospitality Management, T&HM, second year. Paper 2, Travel Agency and Tour Operations. Unit 3, Functions and the Structure of Travel Agency. Prepared by me, J. Ashok, Junior Lecturer in T&HM, Government Junior College, Vemlavada, Rajamna, Sirsilla district. Now, I would like to explain about functions and the structure of travel agency. First one, introduction. Today, travel agencies have been recognized as a vital component of travel and tourism, have become an integral part of travel and tourism industry over the world. They account for more than 90% of international, 70% of domestic tourist traffic, and more than 60% of revenues received from the travel business. Most travel agencies sell both commercial and leisure travel. Some agencies which only specialize in one sector. Here, tourism and hospitality management కోర్సులో భాగంగా ట్రావెల్ ఏజెన్సీ అండ్ టూర్ ఆపరేషన్స్ అనే పేపర్ 2లో 3వ యూనిట్ ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీ అంటే ఒక ట్రావెల్ ఏజెన్సీ యొక్క విధులు మరియు నిర్మాణం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా పరిచయం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పర్యాటక రంగం మరియు ట్రావెల్ ఇండస్ట్రీలో ఈ ట్రావెల్ ఏజెన్సీల పాత్ర అనేది చాలా కీలకంగా మారి ప్రపంచపరంగా చూస్తే దాని అభివృద్ధిలో ఒక భాగంగా మారిపోయింది. 90% కంటే ఎక్కువ అంతర్జాతీయ పర్యాటక రద్దీని, 70% కంటే ఎక్కువ దేశీయ పర్యాటక రద్దీని ఇవి నిర్వహిస్తున్నాయి. అలాగే 60% కంటే ఎక్కువ ఆదాయాలను ఈ పర్యాటక వ్యాపారం నుండే ట్రావెల్ ఏజెన్సీలు పొందుతున్నాయి. చాలా వరకు ట్రావెల్ ఏజెన్సీలు వ్యాపారాత్మకమైనటువంటి కమర్షియల్ మరియు లీజర్ అంటే విశ్రాంతి లేదా విరామ పర్యటనలను రెండింటినీ కూడా అందిస్తున్నాయి, అమ్ముతున్నాయి. కానీ కొన్ని మాత్రం ఏదో ఒక రంగంలోనే ప్రత్యేకత చాటుకుంటున్నాయి. అంటే ప్రత్యేకమైన పర్యటనలు మాత్రమే అందిస్తున్నాయి.
ఇలా అంతర్జాతీయ పర్యాటకంలో ఈ ట్రావెల్ ఏజెన్సీల పాత్ర అనేది చాలా కీలకంగా మారింది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ట్రావెల్ ఏజెన్సీ మీనింగ్ ఆర్ డెఫినేషన్. A travel agency is a middleman, a business or person selling the travel industry's individual parts or combination of the parts to the consumer. ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటి, దాని నిర్వచనం ఏంటో చూస్తే, ట్రావెల్ ఏజెన్సీ అనేది ఒక మధ్యవర్తిత్వ సంస్థ లేదా ఒక వ్యాపార రంగం లేదా ఒక వ్యక్తి పర్యాటక పరిశ్రమకు కావలసినటువంటి ఇండివిజువల్ పార్ట్స్ అంటే వైయక్తిక భాగాలను కానీ లేదా కాంబినేషన్ ఆఫ్ ది పార్ట్స్ లేదా అన్నీ కలిసినటువంటి భాగాలను కానీ వినియోగదారులకు అమ్మే మధ్యవర్తిత్వ సంస్థనే ట్రావెల్ ఏజెన్సీగా చెప్పుకోవచ్చు. అంటే విపులంగా చెప్పుకుంటే ఒక పర్యటనకు కావలసినటువంటి సేవలు సౌకర్యాలైన రవాణా, వసతి, ఎయిర్ టికెట్, ఎస్కార్ట్ అండ్ గైడింగ్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, పాస్పోర్ట్, వీసా, హెల్త్ పర్మిట్, బ్యాగేజ్ పర్మిట్ ఇలాంటి పర్యాటకానికి కావలసినటువంటి సేవలు మరియు సౌకర్యాలను అందించే మధ్యవర్తిత్వ సంస్థనే ట్రావెల్ ఏజెన్సీగా చెప్పవచ్చు. మూవ్ ఆన్ టు స్ట్రక్చర్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీ. The operation of each travel agency is based on the scope of its activities and organizational size. According to size, there are 3 types. 1. Small travel agency, 2nd. Medium travel agency, and 3rd. Large travel agency. ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే అది ఏ విధంగా ఉంటుంది అంటే, దాని యొక్క కార్యకలాపాల పరిధిని బట్టి మరియు దాని యొక్క పరిమాణం అంటే సైజుని బట్టి ట్రావెల్ ఏజెన్సీ యొక్క నిర్మాణం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సైజును బట్టి అంటే పరిమాణాన్ని బట్టి 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి స్మాల్ ట్రావెల్ ఏజెన్సీ అంటే చిన్న తరహా ట్రావెల్ ఏజెన్సీ, 2 మీడియం ట్రావెల్ ఏజెన్సీ మధ్య తరహా ట్రావెల్ ఏజెన్సీ, 3 లార్జ్ ట్రావెల్ ఏజెన్సీ భారీ లేదా అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీలుగా మనం 3 రకాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు functions of a travel agency. Already we discussed about what is the importance and what is the meaning or definition of travel agency and what is the size of the travel agency discussed already earlier. Now move on to functions of a travel agency. They are playing a vital role in the promotion and development of international tourism and domestic tourism also. So, these are the some various functions of a travel agency given below. First, planning. It plans itineraries of all kinds of tours. Here itinerary means nothing but tour plan. It plans tour plans of all kinds of tours. Second,
Foreign exchange. It provides foreign exchange facilities for customers. Insurance. It arranges insurance facilities for the customers. Reservation. The agency makes reservations for all the travel requirements. Here, foreign exchange means the currency of different foreign countries. Whenever we move to another country, we have to exchange our currency, our own country's currency into the visiting country's currency. Then only the currency is valid. So these travel agencies provides this facility for their customers. Next, insurance. Whenever we travel one place to another or one state to another state or one country to another country, there may be a chance to face accidents. We have to lose anything in that accidents. So the insurance companies giving us the insurance to our loss. So these travel agencies are providing these insurance facility for their customers. Reservation. Whenever we go to different places or new places, we have to plan or reserve facilities wherever we need the facilities or services. We have to reserve before the tour. So these travel agencies makes arrangements, all the reservations required for a tour. Next, move to next point. Liaison. It maintains liaison with providers of travel services. Liaison means relationship. What are these providers of services? Here, all the requirements of facilities or services for a tour, the services will be given by different providers of services like airlines, bankings, insurance companies, cruise companies, foreign embassies, etc. These are all called as service providers. So these travel agencies maintain relationship with all these providers of travel services. Next, computation. It computes accurate airline tickets, costing of tours and other fares. Computation means fixing the rates or compute the real rates of airline tickets or costing tours or room reservations, hotel bookings and other fares like entry tickets, so on. Next, miscellaneous. Miscellaneous means extra services. It arranges any other special services ordered or required by the customers. Here miscellaneous means special services or extra services by order or required by the customers. Advisory. The agency advises potential travelers on resorts, carriers and travel packs worldwide. Whenever we need the advices of
these travel companies, they advise potential travelers on resorts or carriers and travel facts worldwide. When we go to a new destination or new country, there will be a restrictions or rules and regulations or weather conditions, political conditions, or religious restrictions. So all these are advisable by these travel agencies. ఇక్కడ మనం చూస్తే ట్రావెల్ ఏజెన్సీ యొక్క నిర్వచనం తెలుసుకున్నాం, ట్రావెల్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాం, ట్రావెల్ ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యత లేదా పాత్రను గురించి డిస్కస్ చేశాం. అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఎన్ని రకాల విధులను నిర్వహిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్లానింగ్, పథకాలు లేదా ప్రణాళిక, టూర్ ప్లాన్ తయారు చేయడం, టూర్లు అన్ని రకాల టూర్లకు కావాల్సినటువంటి టూర్ ప్లాన్లను తయారు చేస్తుంది. ఇది మొదటి విధి. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యం. ఎప్పుడైతే మనం ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం సందర్శించే దేశం యొక్క కరెన్సీలోకి మన దేశ కరెన్సీని మార్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఈ మార్పిడి అనేది ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మనకు అందుబాటులో ఉంచుతాయి. తర్వాత బీమా సౌకర్యం. మనం కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తుంటాం లేదా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటాం. ఎన్నో దూరమైనటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, లేదా పర్యాటక పరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళడం, అటవీ ప్రాంతాలకు వెళ్ళడం, లేదా జల క్రీడలకు సంబంధించి లేదా బీచ్లు లాంటి సముద్ర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. ఎప్పుడు మన ప్రయాణంలో కానీ మనం విజిట్ చేసినటువంటి ప్రదేశంలో కానీ ఏవైనా అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించి ఎన్నో రకాలైనటువంటి మనం జీవితాన్ని కావచ్చు, లేదా మన విలువైన వస్తువులు కావచ్చు, లేదా మన అవయవాలను కావచ్చు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అలా ఏవైనా కోల్పోయినప్పుడు ఆ కోల్పోయిన లాస్ అయినటువంటి వాటికి ప్రతిఫలంగా బీమా సౌకర్యాన్ని కల్పించేదే ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ. ఇలాంటి బీమా సౌకర్యాన్ని కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీలు మనకు కల్పిస్తాయి. నెక్స్ట్ రిజర్వేషన్స్. మనం ఒక టూర్కు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ టూర్కు అవసరమైనటువంటి అన్ని రకాల సేవలు సౌకర్యాలను ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే మనకు ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు చేసి పెడతాయి. అది వాటి యొక్క మరొక ముఖ్యమైన విలువలో మరొకటి. తర్వాత సత్సంబంధాలను కలిగి ఉండడం. ఎవరితో? ఇటు పర్యాటకులతోనే, అటు పర్యాటకులకు కావాల్సినటువంటి సేవలు సౌకర్యాలను అందించే వివిధ సంస్థలతో. ఏంటివా సంస్థలు? విదేశీ వ్యవహారాల శాఖ కావచ్చు, అంటే మనకు పాస్పోర్టు వీసా జారీ చేసే విదేశీ వ్యవహారాలు కావచ్చు, మనకు ద్రవ్యాన్ని మార్పిడి చేసే బ్యాంక్స్ కావచ్చు, బీమా సౌకర్యాన్ని కల్పించే ఇన్సూరెన్స్ బీమా కంపెనీలు కావచ్చు, లేదా ఎయిర్లైన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ప్రైవేట్ రెంటల్స్ కావచ్చు, లేదా ఇండివిజువల్గా టూర్ గైడ్లు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ట్రావెల్ కంపెనీలు మనకు వివిధ రకాల సేవలను సౌకర్యాలను అందిస్తూ ఉంటాయి. అలాంటి అన్ని సంస్థలతో ఈ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు సత్సంబంధాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటేషన్. అంటే ఇక్కడ వివిధ రకాల ఎయిర్లైన్స్లలో లేదా వివిధ దేశాలకు చెందిన ఎయిర్ కంపెనీలలో
ఎయిర్ కంపెనీలకు చెందిన విమానాలలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. అలా విమాన ప్రయాణానికి కావాల్సినటువంటి విమాన టికెట్లను కానీ, లేదా మన టూర్లకి మనం టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు టూర్లను ధర నిర్ణయించడం కానీ, లేదా ఇతర ధరలను కానీ ఇవి ఖచ్చితమైన ధరలతో నిర్ణయిస్తాయి. నెక్స్ట్, ప్రత్యేక సేవలు. మనం ముందస్తుగా ప్లాన్లో భాగంగా మనం అన్ని రిజర్వేషన్ చేసుకుంటాం, కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రయాణాల్లో అప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి సేవలను సౌకర్యాలను కూడా మనం పొందదలుచుకుంటాం. ఉదాహరణకి షాపింగ్ చేయడం కావచ్చు, లేదా ఎక్కడైనా బోటింగ్ చేయడం కావచ్చు. ఇలా ప్రత్యేకమైన లేదా వంటలను రుచి చూడడం కావచ్చు. కొత్త మనం టూర్ ప్లాన్లో చేసుకున్నవి కాకుండా అదనంగా మనం ఆర్డర్ చేసిన లేదా అవసరం పడ్డ వాటిని అప్పటికప్పుడు ఈ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు ప్రత్యేకంగా మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత సలహాలు. మనం పర్యటనలో భాగంగా కొత్త ప్రదేశాలను, కొత్త సంస్కృతులను పరిచయం చేసుకుంటూ ఉంటాం. అలా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త సంస్కృతులు, కొత్త భాషలు మాట్లాడే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలలో ఉండే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వాతావరణ ఇలా అనేక రకాలైనటువంటి సమాచారాన్ని, అక్కడ ఉన్నటువంటి షరతులు, నియమ నిబంధనలు కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అలాంటి వాటి గురించి కానీ, లేదా ఆయా ప్రదేశాలలో ఉండే హోటళ్ళు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, లేదా ఆయా ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉండే స్థానిక కోర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ క్యారియర్స్ అంటారు. ట్యాక్సీలు కావచ్చు, టాంగాలు కావచ్చు, లేదా కార్స్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, ఆటో రిక్షాస్ కావచ్చు, ఇలాంటి క్యారియర్స్ గురించినటువంటి సమాచారాన్ని మనకు సూచనలు, సలహాలుగా ఈ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మనకు తెలియజేస్తాయి, సూచిస్తాయి. నెక్స్ట్, మూవ్ ఆన్ టు రెవెన్యూస్ ఆఫ్ ఏ ట్రావెల్ ఏజెన్సీ. Sales of international tickets 5% income. Sales of Indian Airlines ticket 5% income. Foreign exchange 10%. Package tours 10%. Hotel bookings 10%. Car or coach rentals 10%. Inbound tours 10 to 20%. Interest on deposits 5 to 10%. Sale of entrail passes to foreigners 10% income they receive. Various ఇక్కడ ఇందాక చెప్పుకున్న టాపిక్లో మనం వివిధ రకాలైనటువంటి విధులను ఈ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు నిర్వర్తిస్తాయని చెప్పుకున్నాం. అలాంటి అనేక రకాల విధులను నిర్వర్తిస్తూ పర్యాటకులకు కావాల్సిన సేవలను, సౌకర్యాలను అందిస్తూ సౌలభ్యమైన, సుఖవంతమైన ప్రయాణాలను అందిస్తున్నాయి ఈ పర్యాటక సంస్థలు. ఇలాంటి పర్యాటక సంస్థల, ట్రావెల్ ఏజెన్సీ సంస్థలకు మరి ఏ విధంగా ఆదాయాలు వస్తాయి, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అనేది చూద్దాం. అంతర్జాతీయ విమాన టికెట్లను అమ్మడం ద్వారా 5%, ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్స్ అమ్మడం ద్వారా 5%, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 10%, వివిధ రకాల ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేయడం ద్వారా 10%, వివిధ రకాల హోటల్ బుకింగ్స్ ద్వారా 10%, కార్ లేదా కోచ్ అద్దెలకు అందించడం ద్వారా 10%, ఇన్బౌండ్ టూర్ల ద్వారా 10 నుంచి 20% మనం
చేసినటువంటి డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ 5 నుంచి 10%, ఇండ్రైల్ పాసులు విదేశీయులకు అమ్మడం వల్ల వచ్చే 10%, ఇలా రకరకాల మార్గాల ద్వారా ఈ ట్రావెల్ ఏజెన్సీలకు ఆదాయం అనేది సమకూరుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు అసైన్మెంట్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ యూనిట్. First one, define travel agency or give the definition of a travel agency. Second, write any two revenues of travel agency. Next, essay type question, 6 marks. It carries 6 marks. First one, write briefly about various functions of a travel agency. ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ లేదా స్వల్ప సమాధాన ప్రశ్నలు 2 మార్కులవి. అందులో మోడల్గా ట్రావెల్ ఏజెన్సీ నిర్వచనం రాయండి లేదా ట్రావెల్ ఏజెన్సీని నిర్వచించండి. రెండవది, ట్రావెల్ ఏజెన్సీ యొక్క ఏవైనా 2 ఆదాయాలను తెలపండి. లేకపోతే 6 మార్కుల ఎస్ఏ టైప్ క్వశ్చన్ కనుక గమనిస్తే, ఒక ట్రావెల్ ఏజెన్సీ యొక్క వివిధ విధులను గూర్చి క్లుప్తంగా రాయండి అనేవి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అసైన్మెంట్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.